నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్ నేను సురేష్ వైసీపీ అధినేత జగన్ మరోసారి జైలు ఓదార్పు యాత్ర చేపట్టారు అయితే ఇప్పుడు చేసిన యాత్ర వల్లభనేని వంశీ కోసం విజయవాడ జైల్లో ఉన్న వంశీతో ములాఖాత్ అయిన జగన్ సీఎం చంద్రబాబు పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు కూటమి ప్రభుత్వం పోలీసుల్ని వాడుకుని ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని ఆరోపించిన జగన్ పోలీసులు మూడు సింహాలకు సాల్యూట్ కొట్టాలి గాని టీడీపీ నేతలకు కాదని అన్నారు ఎల్లకాలం టీడీపీ ప్రభుత్వమే ఉండదంటూ పోలీసులకు జగన్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎవ్వరిని వదిలిపెట్టబోమని అన్యాయం చేసిన అధికారులు నేతల బట్టలోడదీసి నిలబెడతామని జగన్ హెచ్చరించారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత విజయవాడ జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత బయటకు వచ్చి జైలు బయట మీడియాతో ఏం మాట్లాడారో ఒకసారి మనం మరోసారి విందాం. పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది, వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలోనే తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈరోజు టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, నమస్తే అండి. అలాగే వైసీపీ స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కార్మించి రమేష్ గారు, నమస్తే అండి. కాంగ్రెస్ నుంచి మైనార్టీ స్టేట్ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు జాయిన్ అయ్యారు, నమస్తే అండి. అలాగే సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. రమేష్ గారు, సబ్జెక్ట్ మీది కాబట్టి నేను మీతోనే స్టార్ట్ చేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడు వల్లభనేని వంశీ గారిని పరామర్శించారు. అయితే ఇది ఆయన వస్తే గనక జైల్లో పరామర్శలకి, లేదంటే గనక ఎవరన్నా చనిపోతే అఫ్కోర్స్ దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు, ఎందుకంటే మీ కార్యకర్తలు మీ నాయకులకు మీరు, అయితే అది తప్ప ఇంకా ఆయన ఏం చేయటం లేదు. ఆయన ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కానీ ప్రతిపక్ష నేతగా చేయాల్సినటువంటి బాధ్యతలు అయితే ఏం చేయటం లేదు. అసలు ఉండటమే, రాష్ట్రంలో ఉండటమే చాలా అరుదైపోయింది. వారంలో 2-3 రోజులు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఆయన బెంగళూరు నుంచి వచ్చారు, వచ్చిన తర్వాత పరామర్శించారు. సరే, ఆయన ఇష్టం. కాకపోతే ఏంటంటే ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు. రెండు, ఆయన మాట్లాడినటువంటి ఈరోజు మాటలు, ఒకటి నేను ఫన్నీ థింగ్స్, ట్రోల్స్ వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. వాటికన్నా కూడా మోర్ సీరియస్ మ్యాటర్ ఏంటంటే ఆయన మాట్లాడింది ఏంటంటే అసలు టీడీపీ ఆఫీస్ మీద దాడే జరగలేదు, వంశీకి సంబంధమే లేదు. వల్లభనేని వంశీ గారు ఎప్పుడు కూడా అసలు టీడీపీ కార్యాలయం మీద దాడికి నాకు సంబంధం లేదన్న మాట ఆయన ఇప్పుడు మాట్లాడాల. ఆయన పేరు ప్రముఖంగా వినపడినప్పుడు కూడా. రెండు, ఆ విజువల్స్లో ఆయన లేకపోవచ్చు కానీ ఆయన అన్ని గంటల పాటు జరిగినటువంటి ఆర్సన్లో ఆయన అభిమానులు ఆయన పేరుని ఉచ్చరిస్తూ జై వంశీ అంటూ ఉన్నటువంటి వీడియోలు మనం పబ్లిక్ డొమైన్లో చూసాం. రెండు, అసలు దాడే జరగలేదని చెప్పేసి అంటున్నారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పబ్లిక్ డొమైన్లో ఆ రోజు మనం ప్రత్యక్షంగా చూసాం, వీడియోలు చూసి షాక్ అయిన పరిస్థితి కూడా ఉంది. ఇది దాదాపు ఇదే టైంలో అనుకుంటా, కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడు 7, ఈవినింగ్ 5 ఆ టైంలో మనం ఇదంతా కూడా చూడటం జరిగింది ఆ రోజు మీడియాలో, టీవీ ఛానల్స్లో. మరి ఎలా చూడాలి? ఇది వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసింది ఆఖరికి కేసులో కూడా కాదు, ఆ కేసుకు సంబంధించి వాంగ్మూలాన్ని విత్డ్రా చేయించారు. ఆ క్రమంలో ఒక దళిత యువకుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ విత్డ్రా చేయించడంలో భాగంగా అతన్ని అరెస్ట్ కిడ్నాప్ చేశారు, బెదిరించారు అనేది కదా ఆరోపణ. దానిలో భాగంగా ఇప్పుడు ఆయన అరెస్ట్ అవడం జరిగింది. అది కూడా SC/ST కోర్టు కింద ఇచ్చినటువంటి రిమాండ్ అది. సో
ఎలా సమర్థించుకుంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు? నేను ఇంకా ఆ బెదిరింపులు వాటి జోలికి తర్వాత మాట్లాడుకుంటాను. సురేష్ గారు, మీకు 24/7 ప్రేక్షకులకు అలాగే ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మరి మీరు చెప్తున్నారు అసలు ఆ టీడీపీ ఆఫీస్ మీద దాడి జరగలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అని చెప్పి. నేను ఎక్కడ కూడా మరి ఆ మాట అయితే వినలేదు. ఆయన అంతా చూస్తాను ఉన్న ప్రెస్ మీటు. ఆయన చెప్పింది ఏంటంటే, మన పట్టాభి గారు ప్రొవోక్ చేసిన తర్వాత నేను గన్నవరం వస్తా, నేను అక్కడ వచ్చి నేను చూసుకుంటా, నేను తేలుస్తా వంశీ సంగతి అని చెప్పి ఇలా ప్రొవోక్ చేసి మాట్లాడిన తర్వాత అక్కడికి పట్టాభి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా గొడవ జరగడం జరిగింది. ఆ గొడవలో మా ప్రభుత్వంలో ఇరు పార్టీల మీద వాళ్ళ మీద కూడా, అటు వైఎస్ఆర్ వాళ్ళ మీద టీడీపీ పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు కట్టడం జరిగింది. ఎక్కడా కూడా మా ప్రభుత్వంలో కేసులు కట్టకుండా ఉండలేదు. ఆ తర్వాత మళ్ళీ ఆ కేసులను రీఓపెన్ చేసి ఇలాగ అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి చెప్పారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరగలేదు అని చెప్పి ఆయన అయితే చెప్పలేదు. సబ్జెక్ట్ టు కరెక్షన్. మరి మీరు ఎక్కడ ఎలా అన్నారో నాకైతే తెలియదు. ఆయన క్లియర్ గా చెప్పారు. ఆయన పట్టాభి గారు ప్రొవోక్ చేసిన తర్వాత నేను గన్నవరం వస్తున్నా, నేను తేల్చుకుంటా, నేను చూసుకుంటా అని చెప్పి ఆయన అన్న తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆయన టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర ఉండగా బోత్ పార్టీస్ కూడా గొడవ జరగడం జరిగింది. బోత్ పార్టీస్ మీద మేము కేసు కట్టామని చెప్పారు. మరి మీరు ఈ రకంగా ఎందుకు చెప్తున్నారు అనేది మరి నాకు తెలియదు. నెక్స్ట్ మనం సబ్జెక్ట్ లో తగలబెట్టడం, దగ్ధం గురించి అసలు అక్కడెక్కడ తగలబెట్టలేదు, దగ్ధం చేయలేదు అన్న వర్డింగ్స్ అయితే మాట్లాడారు కదా. ఆఫీస్ ని తగలబెట్టలేదు అన్నారు ఆయన. ఎందుకంటే ఆ రోజున కేసు పెట్టింది పార్టీ ఆఫీస్ కూడా ఒక ఎస్సీలకు సంబంధించింది అని చెప్పి ఆ పార్టీ ఆఫీసు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసు అనేది నమోదు చేయడానికి ఆ రకంగా కేసులు పెట్టారు. కానీ పార్టీ ఆఫీస్ అనేది ఒక ఎస్సీలది కాదు, బీసీలది కాదు, కళ్యాణ రామారావు గారు అనే వ్యక్తికి సంబంధించిన కార్యాలయం, అది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన ఆఫీస్ అది. దాంట్లో పార్టీ ఆఫీస్ ఉంది తప్ప దాన్ని ఎవరూ కూడా తగలబెట్టిన దాఖలాలు లేవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి మీరు అంటున్నట్లుగా పార్టీ ఆఫీస్ నిజంగా ఎక్కడ కూడా తగలబడలేదు కదండి. పార్టీ ఆఫీస్ మీద ఎక్కడైనా తగలబెట్టినట్టు మీరు చూపించగలరా సురేష్ గారు? వెహికల్స్ తగలబెట్టారు, ఇక దాన్ని అడ్డుకోకపోతే ఇక నెక్స్ట్ అది అన్న ఆరోపణ ఉంది కదా. అక్కడ అడ్డుకోవడం ఏమి లేదు కదా సార్. పార్టీ ఆఫీస్ లోకి వెళ్ళి అవి పగలగొట్టడం, అవి ఇప్పుడు బయట వెహికల్స్ తగలబెట్టడం మనం చూసాం కదా. పార్టీ ఆఫీసులు తగలబెట్టారు అన్న దాని మీద మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతే తప్ప ఆయన అక్కడ గొడవ జరగలేదు, అసలు గొడవే జరగలేదు అనే మాట ఆయన మాట్లాడలేదు. అది ఒక్కసారి మీరు కరెక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ ఏంటంటే అండి, ఇవాళ క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, అక్రమ కేసులు అనేవి పోలీసు వాళ్ళు పెట్టడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నారు, నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఎవరైతే ఇలా అన్యాయంగా అక్రమంగా కేసులు పెడతారో వాళ్ళు ఎవరిని కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు ఎక్కడున్నా సరే వదలము, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే తీసుకొస్తాం. అలాగే ఇంకొక సిఐ గారు లోపల జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారితో ములాఖత్ అయినప్పుడు ఒక సిఐ గారు వంశీ గారితో అన్న మాటలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నేను 1 సంవత్సరంలో రిటైర్ అయిపోతున్నాను, ఇంకా మీరు నన్ను ఏమి చేసేదేమి ఉండదు, మీ ప్రభుత్వం వచ్చినా సరే నన్ను ఏం చేయలేరు అన్నట్టుగా ఒక సిఐ గారు వంశీ గారిని అనడం జరిగింది. అటువంటి వ్యక్తుల్ని కూడా, అటువంటి ఉద్యోగస్తుల్ని కూడా రిటైర్ అయిపోయినా సరే వాళ్ళని తీసుకొచ్చి ప్రాసిక్యూట్ చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లోనూ వదలం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ ఆఫీసర్స్ మీద తప్పుగా మాట్లాడింది లేదు, అధికారులను తిట్టింది లేదు, వేరే విధంగా మాట్లాడింది లేదు. కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎందుకంటే అక్కడ వచ్చిన జనప్రమంజనాన్ని చూసి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎలాగైతే ముసలికి నీళ్ళలో ఉంటే బలం ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే అంత బలం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే వీళ్ళు తట్టుకోలేదు. ఆ ప్రభంజనాన్ని చూసి వీళ్ళు ఓర్వలేక వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. పొల్లు రవీంద్ర గారు పెట్టారు, పట్టాభి గారు పెట్టారు, ఇంకా ఇతర నాయకులందరూ పెడుతున్నారు. పోలీసులను ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తిట్టేశారు, పోలీసుల్ని అలా అన్నారు ఇలాగన్నారు అని చెప్పి. ఒక్కసారి 2019 నుంచి 24 మధ్య కూడా మీరు ఒక్కసారి వెనక్కి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా పోలీసులను ఏ విధంగా తిట్టారో కావాలంటే నేను యూట్యూబ్లో వీడియోలు తీసి ఇప్పుడే చూపించగలను. ఎన్ని రకాలుగా మాట్లాడినారో, ఎన్ని రకాలుగా వార్నింగ్లు ఇచ్చారో, ఆ రోజున ఎన్నిసార్లు పోలీస్ సంఘం అధికారులు ప్రెస్ మీట్లు పెట్టారో మనందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ
ఈ రోజునేదో అది జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు అధికారులు అన్నట్లుగా తప్పు చేసినట్లుగా వీళ్ళందరూ కూడా ఈ రోజున ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారం అనేది తెలుగుదేశం పార్టీకి ఎప్పుడో కూడా ఉండే వాళ్ళ రోజు ఉండే వ్యవహారమే. వాళ్ళు ఇటువంటి దుష్ప్రచారమే చేస్తారు. ఇలాంటి దుష్ప్రచారాలు చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఈ రోజు సూపర్ 6 హామీలు అమలు చేస్తామని చెప్పి ఒక్క హామీని కూడా నెరవేర్చలేని పరిస్థితి వీళ్ళది. ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేద్దాం, పాలిటిక్స్ లో మేము అమలు చేయలేదు కాబట్టి ఇటువంటి పథకాలు ఇవ్వలేదు కాబట్టి ప్రజల దృష్టి ఆ పథకాల మీదకి మరలకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పులు చేశారు కాబట్టి మేము అరెస్ట్ చేశామనే విధంగా చూపించడం కోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాల్లో ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లభనేని వంశీ గారు ఒక దళిత యువకుడు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, కిడ్నాప్ లేదంటే బెదిరింపు చేస్తే కేసు పెట్టకూడదా? ఇప్పుడు పోలీస్ అధికారులు వల్లభనేని వంశీ గారు నేను చేయలేదని చెప్తున్నారండి. అది ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి? ఇది అంతా కూడా ఇప్పుడు నేను మొన్న కూడా మీడియా బిట్లో మాట్లాడటం జరిగింది. అతన్ని బెదిరించి ఆ విధంగా కేసు పెట్టడం జరిగింది తప్ప మీరు అన్నట్లుగానే టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ మరి ఫుటేజ్ రిలీజ్ చేశారు కదా, ఆల్రెడీ ఫుటేజ్ పోలీసుల దగ్గరికి వచ్చింది. సరే టీడీపీ ఆఫీస్కి ఎలా వచ్చిందని మనది దగ్గర బయట కలిసిన ఫుటేజ్ అది మీరు చూసారా సురేష్ గారు? ఎక్కడండి మీరు చూసారా ఫుటేజ్? చూశాను. అదే ఎక్కడ కలిసిన ఫుటేజ్ అని మీరు అనుకుంటున్నారు మీరు? సరే అది పూర్తి స్థాయిలో బయటికి తీస్తే గానీ మనకు తెలియదు. అయితే అక్కడ చూపించిన ఫుటేజ్ వరకు అయితే వల్లభనేని వంశీ గారు ఉంటున్న హైదరాబాద్ లో ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి లిఫ్ట్ ఫుటేజ్ అది. అదే చెప్తున్నా. ఇప్పుడు సత్యవర్ధన్ అనే వ్యక్తిని నిజంగా ఇప్పుడు వల్లభనేని వంశీ గారు బెదిరించి ఆ కేసు తీపిస్తే ఆయన శిక్షారుడు అందరూ ఎవరో కాదన్నారు. కానీ ఆ పోలీసులు అలా బెదిరించి అతన్ని ట్రాక్ మార్చి పంపించి ఇలా ఇచ్చేస్తుంటే పోలీసులు, ఎందుకంటే ఆ కేసులో ఆయనకి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ గారు బెయిల్ మీద ఉన్నారు అదే కేసులో. అతను బెదిరించవలసిన అవసరం వల్లభనేని వంశీ గారికి ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు ఈ రోజున కేసు ట్రయల్కి రాదు, ట్రయల్కి వచ్చేసి ఈ రోజు ఆయనకి శిక్ష పడదు. అది ట్రయల్ జరగాలి, ఆ ట్రయల్లో ఇవన్నీ కూడా వాస్తవాలని చెప్పి ప్రూవ్ అవ్వాలి. ప్రూవ్ అయిన తర్వాత ఆయన శిక్ష పడుద్ది. ఇప్పటికిప్పుడు సత్యవర్ధన్ అనే వ్యక్తిని పిలిచి బెదిరించి నువ్వు నా కేసు ఇప్పుడు తీసేయని చెప్పి చెప్పవలసిన అవసరం ఏముందంటారు సురేష్ గారు? అసలు క్లియర్ గా ఆయనకి బెయిల్ వచ్చింది కదా, సుప్రీంకోర్టులో ఇప్పుడు అరెస్ట్ చేస్తున్న వ్యవహారం ఏమీ లేదు కదా. ఎప్పటికైనా ఆయన తలకు చుట్టుకునేదే ఆ కేసు. ఆ రకంగా భావించి అసలు కేసే లేకుండా చేద్దామనే ఒక ఉద్దేశం ఉండుండొచ్చు. రెండోది ఇక్కడ అవన్నీ కాదు, ఇక్కడ ఇది ఏం జరిగి ఉంటది, ఏంటి వాళ్ళ ఉద్దేశాలు ఇవి మనం చెప్పలేము. కానీ అక్కడ ఎవిడెన్స్ ప్రకారంగా పోలీసులు కూడా ఆల్రెడీ ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉందని చెప్పేసి అన్నదాన్ని, ఆ ఫుటేజ్ని ఈరోజు బయటపెట్టిన సందర్భంలో 11వ తారీఖు 9 గంటల ప్రాంతంలో అక్కడ ఫుటేజ్ కనపడుతుంది. మరి ఇతను కంప్లైంట్ ప్రకారంగా కూడా ఆ రకమైనటువంటి ఆరోపణలే చేశాడు. ఆ వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు, అతన్ని కిడ్నాప్ చేశాడని. దానికి తగ్గట్టుగా విజువల్ ఎవిడెన్స్ కనపడుతుంది ఇది. కాబట్టి దానికి సంబంధించి పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు కదా. సురేష్ గారు, సత్యవర్ధన్ అనే వ్యక్తి గతంలోనే SC ST కేసు పెట్టినప్పుడు అతను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇవ్వడమే కాదు, గతంలో కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ తర్వాత కూడా మళ్ళీ ఇప్పించారు వీళ్ళు స్టేట్మెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసెస్ లో ఒకసారి IAS అధికారులు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని చెప్పి అదే CRPC సెక్షన్స్ కోట్ చేసుకుంటూ హైకోర్టుల్లో, కోర్టుల్లో, కింద కోర్టుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాళ్ళని పిలిచి ఈ రోజున ప్రభుత్వం స్పెసిఫిక్ గా మన మీడియాలో వచ్చింది, చెరుకూరు శ్రీధర్ గారి విషయం కానీ ఇంకొక IAS గారి విషయంలో వాళ్ళని పిలిచి రహస్యంగా కోర్టుకు తీసుకెళ్లి వాళ్ళని మళ్ళీ ఆ స్టేట్మెంట్స్ ఇప్పించిన దాఖలాలు మనం చూస్తున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చి ఈ రోజు మళ్ళీ ప్రభుత్వం మారంగానే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదని చెప్పి స్టేట్మెంట్ ఎలా ఇస్తున్నారని చెప్పి ఎలా జరుగుతుందండి ఇది? అంటే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం IASలను బెదిరించి ఇప్పించడం కదా. ఆ రకంగానే ఇక్కడ సత్యవర్ధన్ అనే వ్యక్తిని ఉపయోగించుకుని వల్లభనేని వంశీ గారిని ట్రాప్ చేశారు అనేది మా ఉద్దేశం. వల్లభనేని వంశీ గారి మీద అక్రమ కేసు పెట్టారు అనేది మేము చెప్తున్నాం. క్లియర్ గా అదంతా కూడా అతి త్వరలో ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే కోర్టులో రేపు ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఏ ఎవిడెన్స్ ఏంటి అనేది అందరం చూస్తాం. ఏ ఎవిడెన్స్ కరెక్ట్, ఏ ఎవిడెన్స్ తప్పు అనేది. ఎందుకంటే మొన్న దెందులూరు కాన్స్టిట్యున్సీలో చింతమనేని ప్రభాకర్ గారిది అబ్బాయి చౌదరి గారి గొడవ జరిగినప్పుడు చింతమనేని ప్రభాకర్ గారు ఆయన కారు వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఆ వీడియోలో 2 minutes వీడియో మిస్ అయింది, కట్ చేసి వీడియో రిలీజ్ చేశారు. అది అబ్బాయి చౌదరి గారు మళ్ళీ ఇదిగో ఈ 2 minutes వీడియో ఏమైంది, ఆ 2 minutes వీడియో కూడా మీ కారు విజువల్ని బయట పెట్టండి,
బయట పెడితే అప్పుడు 2 minutes వీడియోలో ఏం జరిగింది అనేది నిజాలు బయటకు వస్తాయని చెప్పి క్లియర్గా అబ్బాయి చౌదరి గారు చెప్పడం జరిగింది. ఈ రకంగా ఈ రోజున వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనుకూలమైనంత వరకు వాళ్ళు వీడియోస్ రిలీజ్ చేయొచ్చు, లేకపోతే అక్రమ సాక్ష్యాలు చెప్పించవచ్చు, తప్పుడు సాక్ష్యాలు చెప్పించవచ్చు, అక్రమ అరెస్టులు చేయవచ్చు. కానీ అతి త్వరలో నిజాలు ఏంటనేది ఇప్పుడు నేను చింతమనేని ప్రభాకర్ గారి విషయంలో చెప్పినట్లుగా ఆ తప్పుడు దాంట్లో 2 minutes వీడియో కట్ చేశారు. ఆ 2 minutes వీడియోలో ఆయన అక్కడ గొడవ ఏం జరిగింది ఏంటనేది క్లియర్గా తెలిసేది. ఆయన కట్ చేశాడు కాబట్టి అక్కడ తెలియలేదు. ఈ రకంగా వాళ్ళకు అనుకూలమైన వీడియో రిలీజ్ చేస్తూ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా స్టేట్మెంట్స్ ఇప్పించుకుంటుంది. ఎక్కడా కూడా వల్లభనేని వంశీ గారు తప్పు చేశారు అనేది ఎవరో కూడా ప్రూవ్ చేయలేనటువంటి విషయం. ఖచ్చితంగా రేపు పొద్దున కోర్టులో ట్రయల్కి వచ్చినప్పుడు ఇది తప్పుడు కేసు అని ప్రూవ్ అయి వీగిపోయిన రోజున సురేష్ గారు మీరు నేను మళ్ళీ ఈ విధంగానే డిబేట్లో కూర్చొని మాట్లాడుకుందామండి. శ్రీనివాస్ చౌదరి గారు, ఒకటి ఆయన దాడి చేసిన దానికి సంబంధించి ఆయన్ని కిడ్నాప్ చేసిన దానికి సంబంధించి మీరు వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయటం, దానికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు అఫ్కోర్స్ ఆయన బయటకు వచ్చి వల్లభనేని వంశీ మీద తప్పుడు కేసు పెట్టారన్న దానికే కౌంటర్గానే మీరు రిలీజ్ చేశారని భావించాలి. ఎందుకంటే ఈవినింగ్ ఆయన మధ్యాహ్నం మాట్లాడారు, మీరేమో ఈవినింగ్ రిలీజ్ చేశారు. సో రమేష్ గారు కొన్ని డౌట్స్ని రైజ్ చేశారు. రెండు, ఆయనేమి పోలీస్ అధికారులను కానీ నాయకులను కానీ మీరు అనుకున్నటువంటి అర్థం వచ్చేటట్టుగా ఏమీ బెదిరించలేదు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని సహజంగానే మీ నాయకులు ఎవరైతే 2019-24 మధ్యలో అయితే లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగానే ఎందుకు తీసుకోరు, అది వాదం. రమేష్ గారు, మొదట మీకు అలాగే 24/7 వీక్షకులకి, కాంగ్రెస్ నేత బాజీ గారికి, అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి, వైఎస్ఆర్సీపీ రమేష్ గారికి నమస్కారాలు, శుభోదయం. ఈరోజు వల్లభనేని వంశీ ఈ అంశం పైన చర్చ పెట్టారు. దాంట్లో నిజాలు ఏంటంటే పైన డిస్కస్ చేస్తాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారండి పరామర్శించడానికి. ఏమని సభ్య సమాజానికి ఏమని మెసేజ్ ఇవ్వాలనుకున్నారు మీరు? ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేశారని మేము చెప్పాం, ఆధారాలతో చూపించాం. ఈయన్ని కిడ్నాప్ చేసే వాళ్ళని సపోర్ట్ చేసినట్ట ఒక గ్యాంగ్స్టర్ గా ఉన్నటువంటి వంశీని ఎంకరేజ్ చేసినట్ట, లేదంటే ఇటువంటి వ్యవహారాలు చేసే వాళ్ళని సపోర్ట్ చేసినట్ట, క్రిమినల్స్ ని సపోర్ట్ చేసినట్ట, లేకపోతే మా ఎమ్మెల్యేని మీరు అరెస్ట్ చేస్తారా, మీ కట్టు బట్టలు సార్ మేము ఓడబెడతాం, మీ బట్టలు ఓడదీస్తాం అని హెచ్చరించినట్ట పోలీసు వాళ్ళని, రాజకీయ పార్టీ నాయకుల్ని. ఇంకా సభ్య సమాజంలో మీరు ప్రెస్ మీట్ పెట్టిన అంశం ఏంది? వంశీ అమాయకుడేనా? దీనిపైన అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఎవరిని బెదిరించినట్టు, ఎవరిని గుడ్లోడు పెరుగుతున్నట్టు? ఈయన ఇప్పుడు టైలర్ షాప్ పెట్టాడు పట్లోడు తీసుకోవద్దు కుట్టించేదానికి. సో ఇక్కడ ఏంటంటే వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే ఆయన్ని నిర్దోషిగా కొన్ని కేసుల్లో 16 కేసులు నెటోరియన్ క్రిమినల్ గా ఉన్నాడు వ్యక్తి, 16 కేసుల్లో ఉన్నాడు. ఆయన అరెస్ట్ చేశారు. ఆయన్ని నిజంగా ఆ కేసుల్లో ఉన్నంతవరకు నిజము, నీకేమన్నా సహాయం చేయగలనా, సహాయం చేయగలనా, లేదంటే నేనేమన్నా చెప్పగలనా అనే విధంగా మాట్లాడితే బాగుండేది. సో కేసులే తప్పన్నారు. కేసులే తప్పు కానప్పుడు ప్రపంచానికి ఏం చెప్పాలా? ఆ రోజు టీడీపీ ఆఫీస్ తగలబెట్టలేదు, ఏ కారు కూడా కాల్చలేదు, కంప్యూటర్ ఆపరేటర్లు పగలగొట్టలేదు, కుర్చీలు స్టూలు పారేయలేదు, తుత్తులు వాడి కొట్టి వెంకటేశ్వర మన ఎన్టీఆర్ శిలా విగ్రహం మీద అద్దాలు పగలగొట్టలేదు అని అబద్ధాలని చెప్పున్నారు కదా. పార్టీ ఆఫీస్ మీద దాడి జరగలేదు, గన్నవరం ఆఫీసులో దాడి జరిగింది, అది కూడా జరగలేదు చెప్పాలి. కృష్ణా జిల్లా ఆఫీసులో అది కూడా దాడి లేదు చెప్పాలి. సో టోటల్ గా మొత్తం ఇదంతా కూడా అమ్మక్కు అని అబద్ధాలు చెప్పాలి. మరి చెప్పావా? మరి టీడీపీ పార్టీ ఆఫీస్ దాడి విషయం ప్రస్తావించలేదే. మేము అడిగేది అదే. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏ రాజకీయ పార్టీ నాయకుల మీద విమర్శిస్తారు. విమర్శిస్తే నువ్వు ప్రతిపక్షించు, కానీ ఒక ప్రజాస్వామ్యం కోసం పనిచేసిన పార్టీల కోసం పార్టీ ఆఫీసుల మీద దాడి చేయడం ఏంది? ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఏంది? జై వంశీ అని నినాదాలు ఇచ్చిన వాళ్ళు వినపడలేదా? మరి ఇటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఆయన భార్యతో సహా బయటకు వచ్చి చెప్తుంటే నా మొగుడు అమాయకుడు, నా మొగుడు ఏమీ తెలియని వాడు, ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంది, ఆరోగ్య సమస్యలు అని చెప్పారు. చూస్తుంటే నవ్వొచ్చే విధంగా ఉంది సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు, ఆయన ఏదో కూర్చోలేడు, బెడ్ కావాలన్నాడు, ఏసీ కావాలన్నాడు, వెస్ట్రన్ టాయిలెట్ కావాలన్నాడు, ఛాలెంజ్ చేశారు. గడిపించరాని చోట జబ్బులు ఉన్నాయని చెప్పి. ఇప్పుడు మరి ఈయనకి
అదేంటో టైల్ బోన్ అంట, పెయిన్ అంట, కూర్చోలేడంట, నిద్రలో అలాగే శ్వాస ఆగిపోతుందంట, బెడ్ కావాలంట. మళ్ళీ విజయవాడ లాంటి స్టేషన్లో ఎందుకు అలాంటి జైల్లో సౌకర్యాలు ఉంటాయి? సో మీకు ఎదుటి వ్యక్తిని హింసిస్తుంటే ఆనందం చూశారు, అనేక రకాల కామెంట్లు చేశారు. ఇదే వ్యక్తి మేము మాట్లాడినప్పుడు కరెక్ట్ కాదని చెప్పి వాదించారు. మేము అడిగేది ఒకటే, సత్యవర్ధన్ గారిని కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశారు క్లియర్గా చెప్పండి. ఆయన కేసు వాపసు చేయడానికి బెదిరించి బైహోమ్ భూజా అనేది పెద్ద పోలీసులు ఉండేవి, ఒక విల్లా 7 కోట్లేమో అనుకుంటా. ఆడికి సామాన్యుడు పోలేడు. నాకు తెలిసి బయట సెక్యూరిటీ గారు ప్రాబ్లం పోయింది. అటువంటి చోట సీసీ ఫుటేజ్ చూపిస్తా ఉంటే, ఆ ఇంటికి తీసుకెళ్లి బెదిరించావంటే, నిన్ను ఎక్కడ మళ్ళీ విశాఖపట్నం ఎందుకు తీసుకెళ్లలేదు, నీ గెస్ట్ హౌస్ ఇంటికి తీసుకెళ్లేదు, ఆయన ఎందుకు కొట్టలేదు? మర్మాంగాల మీద తన్నాడని చెప్తున్నాడు, ఆయన కొట్టాడని చెప్తున్నాడు. సో నువ్వు కేసు తీసుకోకపోతే నీ కొడుకుని నీ తమ్ముడిని చంపేస్తానని బెదిరించాడు. వాళ్ళ తమ్ముడు నరేష్ అనుకుంటా పేరు, సబ్జెక్ట్ కరెక్షన్. వాళ్ళ తమ్ముడిని కారు నెంబర్ కూడా చెప్తాను. ఆయన కారు AP 40 BG 5005. ఆ కారులో సత్యవర్ధన్ తమ్ముడు నరేష్ ని కిడ్నాప్ చేసుకొచ్చి కేసు వాపసు చేయకపోతే నేను చంపేస్తానని చెప్పాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది? దీనిపైన కూడా సీసీ ఫుటేజ్ బయట పడిపోతారు. దీంట్లో టోల్గేట్ లో దాటి సందర్భాలు గుర్తొచ్చాయి, అవన్నీ కూడా తీసుకొచ్చారు బయటికి. సో నిజాలు తేలాల్సిన అవసరం ఉంది. 2, మీ నాయకులు పదే బట్టలోడు పెట్టి కొడతా, బట్టలోడు తీసేస్తా, పోలీసులు తీసేస్తా అంటే మీరు నాకు గుర్తొచ్చాయండి. మన గొరంట్ల బాడవ్ గుర్తొచ్చాడు, ఆయన కూడా బట్టలోడు తీశాడు. అట్లాగే ఆయన అనంతబాబు గారు గుర్తొచ్చారు, ఆయన కూడా మరి బట్టలోడు తీశాడు. అదే విధంగా ఆయన ఎవరో శ్రీనివాసులు ఎమ్మెల్సీ, ఆయన కూడా ఇట్లాంటి బిహేవ్ చేశారు కదా. అరగంట మా అమ్మటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ లాంటి బిహేవ్ చేశారు కదా. అటువంటి బట్టలోడు తీస్తారా? లేకపోతే పోలీసు వాళ్ళు యూనిఫామ్ తీస్తారా తప్పు చేసిన దండించడానికి? లేదా ప్రతిపక్ష నాయకులు గుడ్డలు కూడా పెడతారా? మీరు టైలర్ పని ఇప్పుడు చేస్తా నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి నాయకుడిగా సంప్రదించడానికి వచ్చి ఉంటే, మెలాఖత్ అవడానికి వచ్చి ఉంటే, సబ్జెక్ట్ కనుక్కొని ఏం జరిగిందో కనుక్కొని చెప్పాలి. చెప్పడం వదిలేసి ఆయన భార్య మాట్లాడింది, నా మొగుడు చాలా అమాయకుడని. నేను మాట్లాడుతున్నాను. ఇటువంటి నాయకుడు ఇక్కడ మన గన్నవరం నియోజకవర్గంలో, గన్నవరం, బావుపాడు, బొంగుటూరు ప్రాంతాల్లో డిఫామ్ పట్టాలు తీసుకుని అమ్మేశాడు. తక్కువ రేటుకు కొన్నాడు. 30 మీటర్ల లోతు కలిగిన ఎర్రమట్టి దిబ్బలు అమ్మేశాడు. ఒక గుడిని సవరం చేసి వేరే చోటుకు మార్చేసి అక్కడ భూములు ఆనవర్ చేసుకున్నాడు. అనేక మంది ఆ పోరాటానికి హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు వేస్తే వాళ్ళ మీద ఏం చేశాడు? దౌర్జన్యం కేసు పెట్టాడు. వాళ్ళు పుట్టాడు, వాళ్ళ ఇళ్ళకెళ్ళి బెదిరించాడు. గ్యాంగ్స్టర్ పేరు తెచ్చుకున్నాడు కదా. నేను అది ఇప్పుడు ఏంటంటే, ఒక గ్యాంగ్స్టర్ కి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే న్యాయంగా, ధర్మంగా ఎంతవరకు న్యాయం? సభ్యసమాధిని మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని సాక్ష్యాధారాలు చూపిస్తా ఉంటే 5 ఏళ్ల కేసు నమోదు చేయకపోగా, దోషుల్ని పట్టుకోపోగా, కానీ శిక్ష కూడా ఇవ్వకుండా ఈ రోజు వరకు ఉన్నారు కదా. మేము వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో మాట ఉంది సార్, మేము అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టాం, 7 సముద్రాలు దాటినా మేము తీసుకొచ్చి అరెస్ట్ చేస్తాం, లేదంటే శిక్షిస్తాం. అంటే మీరు ఏమని అనుకున్నా నాకు అర్థం కాలేదు. బెదిరిస్తారా? ప్రజలు బెదిరిస్తారా? అధికారులు బెదిరిస్తారా? లేదంటే మన పార్టీ నాయకులు బెదిరిస్తారా? అంటే మీరు అధికారంలోకి వస్తారని మీరు ఊహలు ఉన్నారా అని కూడా చెప్పండి. ఎలా వస్తారు అధికారులు చెప్పండి. అధికారులు రావాలంటే ప్రజలు ఓట్లు వేయాలి, మీరు ప్రతిపక్ష నాయకులు నిరూపించుకోవాలి. ప్రతిపక్ష నాయకుడుగా రావడానికి ముందుకు రావడం మీరు అధికారులకు ఎలా వస్తారు నాకు అర్థం కావట్లేదు. సో ఇవన్నీ పక్కన పెట్టినా మేము బాధ కలిగించే విషయం, బాగా బాధ కలిగించింది. దేవాలయం లాంటి మా పార్టీ దాడి చేస్తే మేము అమరావతి కడితే బాధపడట్లా, పోలవరం కడితే బాధపడట్లా, లేదంటే మాకు పెన్షన్ టైంకి ఇస్తుంటే మేము సంతోషపడట్లా, ఉద్యోగ జీతాలు సంతోషపడట్లా. ఈయన మా వల్ల నేను వంశీ అరెస్ట్ చేస్తే మా పార్టీ నాయకులు హ్యాపీ సంతోషపడతారు. ఇంత ఘోరాతి ఘోరంగా ఈ మరి చేసిన వ్యక్తిని ఈ మరి అరెస్ట్ చేశారు, ఇప్పటికీ అనేసి ఆనందపడ్డాం మేము. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు చెప్తున్నాం కదా. అలాగా ఈరోజు నాయకులందరూ కూడా చాలా మంది మా కార్యకర్తలకి భరోసా కూడా కలిగి కదా. మీ పార్టీ నాయకులు, మీ పార్టీ క్యాడర్లు, మీ పార్టీ కార్యకర్తలు మీరందరూ ఆ విధంగా వెహికల్ వేసుకొని వచ్చి రాడ్లతో, కర్రలతో, సుత్తులతో శిలాపలకాలు పాల్గొంటున్నప్పుడు గుర్తులేదా? ఫుటేజ్లు గుర్తులేదా? విజయవాడ పార్టీ ఆఫీస్ పాల్గొంటే గుర్తులేదా? ఒక పార్టీ మీద దాడి జరుగుతా ఉంటే కనీసం ఖండించలేని అప్పటి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడి నాకు అర్థం కాలేదు.
ఇది ఎవరైనా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు సార్ అందరూ ఖండించారు. ఆయన మాత్రం దాడి మాట్లాడాడు. నాకు ఏ అభిమానులు ఉన్నారు, వాళ్ళకి బీపీ ఉంటది, బీపీ దాడి చేస్తారంటే ఏమనాలి? సంబంధించుకోవడం కదా. మీరు తిట్టగలిగితే, మా వాళ్ళు నిజంగా తప్పు చేసి ఉంటే తిట్టుంటే మేము తిట్టండి. కానీ ఇటువంటి సంస్కృతి ఏమి నేర్పిస్తారు పార్టీ నాయకులకి? కొత్తగా పార్టీ వచ్చినా, పార్టీ నాయకులకి వచ్చినా అంటే మీరు ఇంకొకరిని ఎవరైనా జనం కోసం పనిచేస్తామంటే వాళ్ళు బెదిరించండి, దండించండి, కొట్టండి, కొట్టండి. అధికారులు ఎవరు మీకు పని చేయకపోతే వాళ్ళు తరిమేస్తాము, సబ్సంజాలు దాటినా కూడా తీసుకొస్తాము అని మీరు బెదిరిస్తా ఉంటే అధికారులు ప్రజలు ఏమనుకోండి, రావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా నాకు అర్థం కాలేదు. దీన్ని బట్టి చూస్తే నాకు జగన్మోహన్ గారిలో మార్పు రాలేదు. ఆయన ఏమంటే నేను డిక్టేటర్ని, నేను 30 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉంటాను, మళ్ళీ అధికారంలోకి వస్తాను, 2.0 చూస్తారు, నేను ఎవరిని వదిలిపెట్టను. ఇటువంటి హెలోజేషన్ లో ఉన్నా డౌట్ వస్తాను నాకు. ఒకసారి చూపించండి, ఆయన ఎక్కడ చూపించండి బాబు, ఉద్దేశం అది. కాబట్టి దయచేసి ఏంటంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు అనుగుణంగా రాజకీయ పార్టీ పనిచేస్తాయి. ఇవి దాడి చేయడం దుర్మార్గం. దీన్ని ఎవరైనా ఖండిస్తారు, ఖండించారు కూడా. మీరు కూడా మీ పార్టీ నాయకుల మీద మేమే దౌర్జన్యం చేసామా, మేము గొడవ పడ్డామా? మా వాళ్ళు కూడా అన్నారు, మరి తిట్టారు, అలా ఏదో అన్నారు కదా, ఆ మాట కూడా వాడారు కదా, మీరు వాటి చెప్పారు కదా. సో టోటల్ గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మామూలుగా ఒక వ్యక్తి మాట్లాడుతుంటే నిజమే అనుకోండి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అండి, ఆయన వల్లభనేని వంశీ ఏం మాట్లాడాడు? లోకేష్ గారు పుట్టు గురించి మాట్లాడాడు, అసెంబ్లీలో శాసనసభలో సాక్షిగా ఆయన భార్య సంబంధాల గురించి మాట్లాడాడు, దుర్మార్గంగా నిశ్చయంగా మాట్లాడాడు. అటువంటి వ్యక్తి ఇది తప్పమ్మా, ఇలా చేయకూడదని నీ భార్య ఎవరు అనుంటే, ఇంకొకరు భార్య విధంగా కరెక్ట్గా మాట్లాడుంటే ఆమె చెప్పించి జనం నమ్ముతారు. ఆయన భార్య నువ్వు తిట్టి కొడుకు పుట్టు గురించి మాట్లాడి ఇప్పుడు నీకు భర్త చేస్తే ప్రాణ గుర్తు వచ్చేస్తే, ఈ రోజు ప్రాణ గుర్తు వచ్చేసి మీ నాయకుడు ఆ విధంగా మంచి శ్రీనివాస్ చౌదరి సబ్జెక్ట్ కన్ఫైన్ ఉంది. ఇప్పుడు ఆ పర్సన్ అంటే వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కేసులు పెడతారా అన్న ఒక ప్రశ్న కూడా వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వాటి కాదు సార్, మొదట పార్టీ మీద దాడి చేయడం దుర్మార్గం, పైగా సత్యవర్ధన అమాయకుడిని కిడ్నాప్ చేయడం రెండో తప్పు. రైట్, అంతవరకు కన్ఫైన్. తమ్ముడిని చంపేస్తానని కిడ్నాప్ చేయడం, బెదిరించడం మూడో తప్పు. పైగా ఇంతమందిని వంశీ అనే నినాదాలతో ఇంతమందిని మార్మానాలు తీసుకెళ్లి వెహికల్ లో ఆఫీస్ మీద దాడి చేయడం, భయప్రాంతం చేయడం అనేది చాలా తప్పు. ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా దీనికి శిక్ష రూల్, ఆ మనిషి శిక్ష పడాల్సిందే. ఇటువంటి వ్యక్తి సభ్య సమాజం జరగకూడదు. గ్యాంగ్ స్టార్ అనేవి జైల్లో ఉండాలా, జనం మధ్యలో ఉండకూడదు. అటువంటి వ్యక్తి జైల్లోనే ఉంటాడు, జైల్లోనే ఉండాలని కోరుకుంటారు. ఓకే, రైట్. సార్ కోటేశ్వర గారు, సార్ మన జగన్మోహన్ రెడ్డి గారి యాక్టివిటీ చూస్తే ఎవరన్నా జైల్లో ఉంటే పరామర్శ, లేదంటే కనుక ఎవరన్నా చనిపోతే పరామర్శ, అఫ్ కోర్స్ అవి కూడా చేయాలి, కానీ అదొకటే చేస్తున్నట్టుగా యాక్టివిటీ కనపడుతుంది. సరే, అది ఆయన ఇష్టం. రెండోది అసెంబ్లీకి కూడా ఇప్పటి వరకు వెళ్ళలేదు, వెళ్ళే అవకాశం కూడా కనపడటం లేదు. అదేమంటే స్పీకర్ని అడగండి అంటున్నారు ఆయన. లేదంటే ప్రజా సమస్యల గురించి బయట నుండి ప్రశ్నిస్తానంటున్నారు, అది కూడా నామమాత్రంగానే జరుగుతోంది. రెండు, నేను రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తాను ప్రజలకు అనే దానికన్నా కూడా మళ్ళీ అవే డైలాగులు అవే. అంటే అటు టీడీపీ కూటమి నాయకులు చేసినా తప్పే, ఇప్పుడు వీళ్ళు అంటే ఇప్పుడు జనాలు వీళ్ళకి అధికారాలు ఇచ్చేది ప్రతి 5 సంవత్సరాలకి. వీళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష కార్పణ్యాలతో ప్రతీకారాలు తీర్చుకోవడానికా, లేదంటే గవర్నెన్స్ చేయడానికా అనేది ఒక బేసిక్ క్వశ్చన్ ఇక్కడ. రెండోది, ఈరోజు వల్లభనేని వంశీ అరెస్టే అసలు దిగజారుతున్న, ఏపీలో దిగజారుతున్న లా అండ్ ఆర్డర్కి సంకేతం అని ఆయన మాట్లాడటాన్ని ఎలా చూడాలి. 3, క్లియర్గా కొన్ని ఎవిడెన్సులతో సరే అది ఏ రకంగా జరిగింది అనేది పక్కన పెడితే అక్కడ ఒక కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా విత్ బేసిక్ ఎవిడెన్స్తో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు పట్టపగలు గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగిన కేసులో 71వ నిందితుడిగా ఉన్న, A71గా ఉన్న ఆయన మీద తీవ్రమైన చర్యలకైతే ఉపక్రమించలేదు. అయినా కూడా ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు, ఫైన్. కానీ ఈ పర్టికులర్ కేసులో అసలు పోలీసులు యాక్ట్ చేయడమే తప్పు అన్నట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం, అసలు ఆయన అసలు బెదిరించలేదని చెప్పేసి చెప్పటం, ఈరోజు లేట్ ఈవినింగ్ టీడీపీ నాయకులు ఫుటేజ్ బయట పెట్టడం. సరే, ఆ ఫుటేజ్ కూడా పూర్తి స్థాయిలో ఉందా లేదా ఎక్కడ తింది, బట్ ఏంటంటే బేసిక్గా కనపడుతుంది. ఆ డేట్ ప్రకారంగా అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ కొంత క్లియర్గా తెలుస్తోంది. అతను వంశీ అనుచరులతో ఉండే అవకాశం ఏ పరిస్థితిలో ఉంటుంది, అలాగే బాడీ లాంగ్వేజ్ ఎలా చూడాలి సార్? ఇప్పుడు వల్లభనేని వంశీ సంబంధించినటువంటి వివాదంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే
తెలుగుదేశం పార్టీ గతంలో కానీ లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా భాష ఒకే విధంగా ఉందని నేను చెప్పలేను, కానీ పోలీసులకి వార్నింగ్లు ఇచ్చినటువంటి ఉదంతం గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. బట్టలు ఇప్పుతానన్నారా, లేకపోతే ఇంకేం చేస్తానన్నారు, లేకపోతే శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టు టైలరింగ్ మిషన్ పెట్టుకున్నారా, ఇవన్నీ వాటి జోలికి నేను వెళ్ళను. కానీ పోలీస్ యంత్రాంగానికి, అధికార యంత్రాంగానికి వార్నింగ్లు ఇవ్వడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు చేస్తున్నారు అనేటువంటిది ఒక వాస్తవం. అది తప్ప ఒప్ప అన్నప్పుడు గతంలో మీరు చేశారు, ఇప్పుడు మేము చేస్తున్నాం, ఇప్పుడు మేము చేస్తున్నారు, రేపు మీరు చేస్తారు. ఇది సమర్థించుకోవడానికి, ఒకరినొకరు సమర్థించుకోవడానికి చెప్తున్నటువంటి మాట. అందువలన దాన్ని మనం పక్కన పెట్టేట్లయితే వల్లభనేని వంశీ గురించి లేదా అతని యాక్టివిటీస్, అతని బిహేవియర్, వాటి గురించి సచ్చీలుడని సర్టిఫికెట్ ఇవ్వడానికో లేకపోతే ఆ విధమైనటువంటి కామెంట్ చేయడానికో నేను సిద్ధం కాదు. ఇక్కడ ఎందుకు అంటే అదే వల్లభనేని వంశీ మీద నాకు తెలిసినంత వరకు, అంటే విజయవాడలో జర్నలిస్టులు మిత్రులు చెప్పినటువంటి సమాచారం మేరకు అది ఫ్యాక్టా కాదనేటువంటిది శ్రీనివాస్ చౌదరి గారు నిర్ధారణ చేయాల్సి ఉంది. అదే వంశీ మీద పరిటాల రవి అనుచరుడిగా ఉన్నప్పుడు పోలీసు రౌడీ షీట్లు ఓపెన్ చేశారని, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి ఆ రౌడీ షీట్లని తీసేశారని ఇవన్నీ కూడా చెప్తున్నారు. మరి అటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ ఎందుకు ప్రోత్సహించినట్టు ఇప్పుడు గామిస్టరు లేకపోతే ఇంకోటి అని చెప్తున్నటువంటిది ఏదో ఆకస్మికంగా తెల్లవారేసరికి ఆ విధమైనటువంటి ప్రవర్తన ఎవరికి ఉండదు కదా. వంశీ కాదని నేను అంటే నేను ముందే చెప్పాను, అతని ప్రవర్తన, అతని అనుచరులు లేదా వాళ్ళ యాక్టివిటీస్ గురించి డెఫినెట్ గా అతను ఒక వివాదాస్పదమైనటువంటి వ్యక్తి అనేది మాత్రం నేను చెప్తున్నాను. అతని మీద కేసులు ఉన్నాయా లేదా కేసులు ఇంకా విచారణ జరుగుతున్నాయా ఏమిటి అనేటువంటిది అది వేరే అంశం. అందువలన మరి అటువంటి వ్యక్తిని పెంచి పోషించినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అందుకని ఒక పార్టీలో ఉండి ఆ విధంగా పెరిగి ఇంకొక పార్టీలో ఉండి మళ్ళీ ఇంకో విధంగా పెరిగి ఇట్లా పార్టీలు మారటం, పార్టీలు మారిన తర్వాత పాత బాసుల మీద లేదా తనను ఎవరినైతే పైకి తీసుకొచ్చారో వాళ్ళ మీద అవాంఛనీయమైనటువంటి వ్యాఖ్యలు చేయడం. అందులో నెంబర్ 1 వంశీ అనేటువంటిది అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు కుటుంబం మీద లేదా చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధమైనటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలంతో చేశారో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఎంజాయ్ చేశారో కూడా లోకం అంతా చూసింది. అందుకని అతని సమస్య కాదు, ఇది పరంపరగా సాగుతున్నటువంటిది. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారనేది నేను భావిస్తున్నాను. ఇక ఇతని మీద ఉన్నటువంటి కేసులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అది వాస్తవమా లేకపోతే క్రియేట్ చేసిందా అనేటువంటి తేలాల్సింది కోర్టులో. ఎందుకు అంటే జేఎన్యూలో జరిగినటువంటి ఉదంతాల గురించి మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆ జేఎన్యూలో కూడా అక్కడ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని చెప్పేసి ఇంకోటి అని చెప్పేసి ఒక ఫేక్ వీడియోల్ని క్రియేట్ చేసి పెద్ద ఎత్తున టీవీ ఛానల్స్ గా, జాతీయ టీవీ ఛానల్స్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రసారం చేసినటువంటిది మనం చూసాం. అది తర్వాత ఫేక్ వీడియో అనేటువంటిది కూడా రుజువు అయిపోయింది. అందుకని ఈ వీడియో ఎవిడెన్స్ ఇటువంటి వాటి అన్నిటికి సంబంధించి కూడా నాకు ఉండేటువంటి అనుమానాలు నాకున్నాయి. అయితే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇవాళ బయట పెట్టినటువంటి వీడియో ఫేక్ వీడియో అని నేను చెప్పదలుచుకోలేదు. అది ఫేక్ కాదా అనేటువంటిది తేల్చాల్సింది ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తారు లేదా కోర్టు, ఇవన్నీ కూడా చూడాల్సి. అందుకని ఈ ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో చూసినప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి అనేక అవకాశాలను కల్పిస్తున్నారు అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. దాన్ని వాళ్ళు ఎట్లా తీసుకుంటారు, ఏ విధంగా పోలీస్ యంత్రాంగాన్ని లేదా ఇంకో విధంగా ఎట్లా దాన్ని చేస్తారనేటువంటిది వాళ్ళ అంతర్గత విషయం లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. పోలీస్ యంత్రాంగం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ప్రతిపక్షాల మీద దాడి చేసింది.
అదే ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే అదే పోలీసు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడి చేసింది. రెండు పార్టీల అధికారంలో ఉన్నప్పుడు వామపక్షాలు ప్రజా సంఘాల మీద అదే పోలీసు అదే లాఠీ జులిపించింది, అదే గుర్ర నిర్బంధాలు ఇటువంటివన్నీ కూడా చేశాయి. అందుకని పోలీసు యంత్రాంగం అనేటువంటి ఏ విధంగా తయారైందంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఎవరిని బాధమంటే వాళ్ళని బాధతారు, ఎవరిని ఏం చేయమంటే అది చేసేటువంటి అదిగా తయారైంది. ఇది ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. సో ఎట్ ది సేమ్ టైం ఆరోపణ కోటేశ్వరరావు గారు ఈరోజు ఆయన కరెక్ట్గా టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఏదైతే భాషను చెప్పారో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు కూడా అదే మాట్లాడారు. అసలు పట్టాభి ఆ రకంగా మాట్లాడటమే దీనికి బీజం పడింది. ఏం మాట్లాడాడు? వంశీ ఛాలెంజ్ చేశారు. ఏంటది? లోకేష్ని వాళ్ళ నాయకుల్ని ఇష్టం వచ్చినట్లు అలాగే పరిధి దాటి మాట్లాడుతున్నప్పుడు అఫ్కోర్స్ వంశీ మీరే అన్నారు కదా, వంశీ యొక్క మాట తీరు మనందరికీ తెలిసిందే. వంశీ కానీ కొడాలి నాని కానీ వాళ్ళు యొక్క పరుష పదజాలం ఆ రకంగా లోకేష్ని పప్పు అని రకరకాలుగా ఇది అలాగే ఖర్జూర్ నాయుడు వాళ్ళ ఫాదర్ని అలాగే మనం అవన్నీ విన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని పట్టాభి మాట్లాడుతున్నప్పుడు ఎవరు వస్తారో రండి గన్నవరంకి వచ్చే దమ్ముందా అంటే అప్పుడు వెళ్ళారు. అది కూడా కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు పోలీస్ స్టేషన్ అని చెప్పేసి ఆయన చెప్తున్నారు పట్టాభి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? 300 మందిని తీసుకొని వెళ్ళి దాడి చేశారంటున్నారు. మరి దాడి చేస్తే కనుక మేము ఎలాగైతే ఆ రోజు పబ్లిక్గా అందరూ చూశారు, లైవ్లో అందరూ మీడియా కూడా కవర్ చేశారు, అలాగే మీ కార్యాలయం మీద నేను దాడి చేసి ఉంటే కనుక నేను ఒక 10 మంది 20 మంది పార్టీ కార్యకర్తలను తీసుకొని అక్కడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే మీరు ఇప్పుడు దాడి అంటున్నారు కదా, మరి దాడి ఇన్ని సంవత్సరాల్లో ఎన్నాడు కూడా ఒక్క విజువల్ కూడా ఎందుకు బయట పెట్టలేదు అంటున్నారు. రెండోది తిరిగి మా మీద దాడి వేసి ఆ రోజు కేసులు పెట్టారు, మా మీదేమో తీవ్రమైన కేసులు పెట్టారు, వారి కార్యకర్తల మీద నామమాత్రం కేసులు పెట్టి 41A నోటీసులు ఇచ్చి వదిలేశారు. సరే అది అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పార్టీ చేసేది. కాకపోతే ఇక్కడ నేనేమంటున్నానంటే బ్లేటెంట్గా పబ్లిక్గా డే లైట్లో 3 దాడులు చూసాము. ఈ రకమైనటువంటి ఇప్పుడు మీరు అన్నట్లు ఓకే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు అధికారులను పోలీసులని ఉపయోగించుకొని చేస్తున్నారు, పోలీసులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. కానీ నేనేమంటున్నానంటే పరిధి అలాగే ఒక లైన్ క్రాస్ చేయటం, ఈ రకమైనటువంటి దాడులను మళ్ళీ ఈ రోజు కూడా సమర్థిస్తూ పట్టాభి ఆ రకంగా మాట్లాడాడు కాబట్టి దాడి చేస్తారు, ఆ రోజేమో నన్ను అలా మాట్లాడారు కాబట్టి మా వాళ్ళకి బీపీలు పెరిగి దాడి చేశారు, అదేమంటే అలాగే రమేష్ ఏమో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయటం, వీటిని సమర్థించుకోవటానికి అలాగే సమర్థించుకుంటూ ఈరోజు వచ్చి పరామర్శ చేయడానికి దీన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది వారి ఉద్దేశం. అందుకనే ఇప్పుడు ఆ విధమైనటువంటి ప్రవర్తన చంద్రబాబు నాయుడు గారిని అవమానించినప్పుడు, ఆయన కుటుంబ సభ్యుల్ని వీధుల్లోకి తెచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు కానీ, లేదా తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు కానీ జరిగినటువంటి చర్చలన్నింటిలో కూడా అది తీవ్రమైనటువంటి గర్హనీయమైనటువంటి వ్యవహార శైలి అనేటువంటిది నేను అప్పుడు చెప్పాను, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. భవిష్యత్తులో కూడా అలాంటి వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డి గారిదైనా లేదా మరొకరిదైనా కానీ అది తీవ్రంగా గర్హనీయమైందే, అలాంటి ఏమీ సందేహం లేదు. ఆ విధంగా వ్యవహరించిన కారణం కూడా ఆ ప్రవర్తన కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తీవ్రమైనటువంటి రాజకీయ పరాజయానికి దారి తీసింది అనేది కూడా ఒక వాస్తవం. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమైనా చెప్పొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా లేకపోతే దిగువ స్థాయి కార్యకర్త చెప్పినా గానీ వాళ్ళ క్యాడర్ని లేదా వాళ్ళని రక్షించుకోవడానికి నిజాలు చెప్పాలని ఏం లేదు, పచ్చి అబద్ధాలు కూడా చెప్పొచ్చు, చెప్తున్నారు అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని ఏదైనప్పటికీ ఒకవేళ నేనేమంటున్నానంటే ఆయన ఆ విధమైనటువంటి రెచ్చగొట్ట వ్యవహారీ లేకపోతే ఇంకోటి చేసేట్లయితే ప్రభుత్వం తగిన చట్టపరంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది, తీసుకోమనండి, తప్పేం లేదు అదేమి. అందువల్ల అది ఎవరికైనా గుణపాఠంగా ఉండాలి, ఎవరికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారికైనా లేకపోతే ఇంకొకరికైనా ఆ విధమైనటువంటి ప్రవర్తన. ఇప్పుడు అధికారులను బెదిరించారని ఏదో ఒక పేరుతోటి అనేక బెదిరించకూడదు కదా చట్ట ప్రకారం, అధికారులు పోలీసులు కావచ్చు ఎవరినైనా కానీ. అందువల్ల నేనేమంటున్నానంటే ఈ మొత్తం వ్యవహారంలో జరుగుతున్నటువంటి తీరుతెన్నులు కనుక చూసేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో ఇదే విధమైనటువంటి ధోరణి కనుక కొనసాగేట్లయితే తెలుగుదేశం పార్టీ పాలన కంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికార యంత్రాంగం
జరిపేటువంటి దాని మీదనే కేంద్రీకృతం అవుతుంది. అది ప్రభుత్వానికి పార్టీల కూటమికి కూడా మంచిది కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ బాజీ గారు. సార్ ఆర్ యు విత్ మీ? రైట్. ఒకటి, ఆయన జైలు దగ్గరికి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వైసీపీ క్యాడరు బ్యారికేడ్లను కూడా దోసుకొని వచ్చారంటారు. ఓకే, ఉత్సాహం ఉంటుంది, కాదంటం లేదు. కానీ ఇప్పటికీ కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం అన్నట్లుగా ఇప్పుడు ఈయన మాజీ సీఎం అయినా కూడా సీఎం అంటున్నారు. అది కూడా మనమేం కాదనలేం. మరి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి ఆయన మేము అధికారంలోకి వస్తే అని చెప్పేసి అధికారులను బెదిరించడాన్ని ఎలా చూడాలి? రెండు, అసలు వల్లభనేని వంశీ అన్న అతను అసలు ఏ పాపం ఎరుగుడు. ఇది అసలు ఇదే కాదు, ఈ కేసులనే కాదు, ప్రతి కేసు కూడా అక్రమ కేసే అని చెప్పేసి ఆయన భాషను చెప్తున్నారు. వల్లభనేని వంశీ గారి మీద ఉన్నటువంటి కేసులు తెలుసు. పేర్ని నాని గారిది వ్యవహారం చూసాము, ఆయన బెయిల్ మీద ఉన్నారు. వల్లభనేని వంశీ గారు కూడా స్వయంగా బెయిల్ మీద ఉన్నాడు. ఆయన కూడా ఎప్పుడు కూడా ఇంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఓపెన్గా నేనేమి నా పాత్ర ఏమీ లేదు, టీడీపీ కార్యాలయం మీద దాడి విషయంలో నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక ఆయన అమ్మాయికి ఆయనకి సంబంధం లేదండి. A71గా వీళ్ళే వచ్చి తీసుకొచ్చి పెట్టారు. ఆయన అసలు అక్కడ లేడంట. అక్కడ ఉంటాడని ఎవరున్నారు? అక్కడ ఉంటారా? ఉండరు. దాడులు చేసేవాడు అక్కడ ఎందుకు ఉంటారు? సో ఓవరాల్గా ఎలా చూడాలి? రెండు, ఆయన ఈరోజు ఓవరాల్గా బాడీ లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్. ఎస్ సార్. సురేష్ గారు, ముందుగా మీకు, మన వీక్షకులకి, ఛానల్ ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల్ని ఉత్సాహపరిచారా, కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారిని ఉత్సాహపరిచారా నాకు అర్థం కాల. బహుశా కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారిని బాగా ఉత్సాహపరిచేసి ఉద్రేకపరిచి ఆయన్ని ఆ రకంగా మాట్లాడేటట్టుగా సీఎం అని చెప్పేసి అరుస్తూ బాగా ఉత్సాహపరిచారని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఆ అమితోత్సాహంలో ఆయన ఏం మాట్లాడాలో అర్థం కాక పూనకంలో ఆయన ఒక రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన సంగతే మర్చిపోయి మాట్లాడారు. ఇప్పుడు పోలీసు వ్యవస్థని ఆయన వాడుకున్నంత విచ్చలవిడిగా, విచక్షణారహితంగా వాడుకున్న దాఖలాలు ఎక్కడా చూడలేదు మనం గత 5 ఏళ్లలో. మరి పోలీసుల్ని మరి ఒక జత్వాని కేసులో కానివ్వండి, మన నియరెస్ట్ ఎగ్జాంపుల్ అదే జత్వాని కేసులో మరి పోలీసుల వ్యవస్థను ఏ రకంగా వాడుకున్నారు. ఒక ఆడకూతుర్ని పోలీసుల్ని ప్రేరేపించి బొంబాయి నుంచి తీసుకురావడం కానివ్వండి, అట్లాగే రఘురామకృష్ణరాజు గారిని 3rd డిగ్రీ ప్రయోగించి ఒక ఎంపీని ఆ పోలీసుల చేత ఆ రకంగా చేయించడం అయినం కానివ్వండి, అట్లాగే డాక్టర్ సుధాకర్ ని చిత్రహింసలు కానివ్వండి, ఇంకా అనేక ఉదంతాలు, అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. పోలీసులని చక్కగా మరి ఒక తన యొక్క అనుచరుల్లాగా, తన యొక్క పార్టీ కార్యకర్తలాగా పోలీసు వ్యవస్థని వాడుకొని ఆ రకంగా ఆయన పరిపాలనా వ్యవస్థ సాగింది. ఈవేళ పోలీసులు కూడా ఏంటంటే, పోలీసు అధికారులు కానివ్వండి, దిగువ స్థాయి పోలీసు యంత్రాంగం కానివ్వండి, మరి అప్పట్లో ఆయన చెప్పినట్లుగా ఆడినట్టుగా ఆడబట్టే ఇవాళ లోపు అయిపోయారు పోలీసు వ్యవస్థ. ఆయన బట్టల ఊడదీసి నిలబెడతాను, సప్త సముద్రాలు దాటినా, ఎక్కడున్నా, విదేశాల్లో ఉన్నా తీసుకొచ్చి బట్టలు ఊడదీస్తాను అనే స్థాయికి ఆయన మాటలు వెళ్ళి అంటే ఆయనకు పోలీసు వ్యవస్థ మీద కానివ్వండి, పోలీసులు అన్నా కానివ్వండి, పోలీసు అధికారులు అన్నా కానివ్వండి, ఎంత లోకువ భావం ఉన్నది అనేది క్లియర్ కట్ గా అర్థమవుతా ఉందండి. అయితే ఏంటంటే, నేను ఒకటే క్వశ్చన్, వంశీ గారు అమాయకుడా? వంశీ గారు 16 కేసులు, ఒక అమాయకుడి మీద 16 కేసులు ఎలా ఉంటాయి? అట్లాగే ఇప్పుడు ఆయన ఆ గన్నవరం ప్రాంతంలో ఎవరిని అడిగినా కానీ చెప్తారు ఆయన ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏ రకంగా ప్రవర్తిస్తాడు, ఏ రకంగా మాట్లాడతాడు అనేది అందరికి మనం లైవ్ టీవీస్ లో కూడా గతంలో చూసాం. ఆయన టెలివిజన్స్ లో కానివ్వండి, ఇంటర్వ్యూస్ లో కానివ్వండి, భాష కానివ్వండి, ఆయన విధానం కానివ్వండి, ఆయన అమాయకుడిలాగా ఎలా మాట్లాడతారు, సంబంధమే లేనట్టు జగన్మోహన్ రెడ్డి గారు కితాబ్ ఇచ్చారు వంశీ గారికి. అట్లాగే అదొక పెద్ద నేరం కాదు ఆయన మాట్లాడిన, వాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడి కానివ్వండి, కారు తగలబెట్టడం కానివ్వండి ఒక తీవ్రమైన నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం. ఇంకా ఇవాళ ఆయన మాటల్లో ఆయన చెప్పడం. అట్లాగే అతను వాంగ్మూలంలో వంశీ గారి ప్రస్తావించలేదు కాబట్టి అతను నేరస్తుడు కాదు.
ఇవన్నీ ఏంటంటే ఇవాళ నేరస్తుడు కాకపోతే ఎందుకు రిమాండ్ ఎందుకు ఇచ్చారు? ప్రాథమిక ఆధారాలు లేకుండా, ప్రాథమిక ఎవిడెన్సెస్ లేకుండా అతను రిమాండ్ ఇవ్వరు కదా, జడ్జి కూడా రిమాండ్ ఇవ్వరు కదా. బేస్లెస్ ఎలిగేషన్స్ ఉంటే కనుక రిమాండ్ ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. అక్కడ క్లియర్ కట్ వీడియోస్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, అతను వాంగ్మూలం ఉంది. అతను కిడ్నాప్ చేశారా? ఒక సాధారణమైన ఎంప్లాయీ టీడీపీ ఆఫీస్ లో ఒక సాధారణమైన కంప్యూటర్ ఆపరేటర్ ఒక కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అతను కంప్లైంట్ విత్డ్రా చేసుకోవటం అంటే ఎందుకు చేసుకుంటాడు? అధికార పార్టీ అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం, ఎందుకు విత్డ్రా చేసుకుంటాడు? ఇది లాజిక్ పాయింట్ కదా. అతని మీద తీవ్రమైన ఒత్తిడో ప్రలోభాలో ప్రభావం ఏదో ఒకటి ఉండబట్టే కదా అతను విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది చిన్న సామాన్యులకు కూడా అర్థమయ్యే లాజిక్ ఇది. అతని స్థాయి, అతను అంతర్గత నిర్ణయాలు తీసుకునే స్థాయి ఉందా అతనికి? సత్యవర్ధన్ అతనికి లేదు కదా. కాబట్టి తీవ్రమైన ఒత్తిడి ఉంది, డబ్బు ఇచ్చారో బెదిరించారో చంపేస్తా ఉన్నారో ఏదో జరిగింది, అది తప్పే కదా, అది నేరమే కదా. మిగతా అన్ని వదిలేద్దాం. వంశీ గారు మంచి వ్యక్తి, చాలా గొప్ప నాయకుడు, అతను సచ్చీలుడు, చక్కగా సత్ప్రవర్తనతో అంతా బిహేవియర్ ఉంటుంది, మంచి ఎమ్మెల్యే అనుకుందాం. కానీ ఇవాళ అతను చేసింది ఏంటి? ఒక కంప్లైంట్ ని వాపస్ తీసుకోనే పరిస్థితి క్రియేట్ చేశాడా లేదా? క్రియేట్ చేశాడంటానికి సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. కాబట్టి అతను రిమాండ్కి వెళ్ళారు. అది తీవ్రమైన నేరమా, శిక్షార్హమైన నేరమా కాదా అన్నది కోర్టులు నిర్ణయిస్తాయి. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చారు, మంచిదే. వాళ్ళ నాయకుడిని పరామర్శించడానికి వచ్చారు. పరామర్శించాలి, తొందరగా బయటకు వస్తారులేండి, మీరు ఏం కాదు, మేము ఉన్నాము, మేము అండగా ఉంటాము, పార్టీ ఉందో ఏదో చెప్పుకొని బయటకు వచ్చేయాలి. అసలు ఆయన మాట్లాడిన మాట ఏంటి? అసలు అంత ఆవేశంగా మాట్లాడి ఆయన స్థాయిని దిగజార్చుకున్నారనేది నా అభిప్రాయం. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా హుందాగా మాట్లాడాలి, ఏ భాష వాడాలి, ఏ రకమైన మెసేజ్ ఇవ్వాలి, కోట్ల మంది ప్రజలు చూస్తారు కదా, నేను ఇట్లా మాట్లాడితే ఏమవుతుందనే విచక్షణ జ్ఞానం లేకుండా ఆయన మాట్లాడారు. పోలీసు సంఘం కూడా బయటకు వచ్చి ఆయన విధానాన్ని తుర్పరబట్టి మనం చూసాం వీడియోలో. పోలీసు సంఘం, ఆంధ్రప్రదేశ్ పోలీసు సంఘం యొక్క నేతలు ఇవాళ ఆయన విధానాన్ని తప్పుపట్టారు, ఖండించారు. విత్డ్రా చేసుకోండి మీ మాటలు అనేది అని అడిగారు, డిమాండ్ చేశారు. కాబట్టి ఏంటంటే ఇవాళ ఇప్పటికైనా కానీ ఆ పార్టీ అని కాదు, ఈ పార్టీ అని కాదండి, పోలీసు వ్యవస్థ అన్నది ఇండివిజువల్ గా పనిచేయాలన్న అవసరం అంతేనా ఉంది. ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించాలి. ఇవాళ ఇట్లా ఈయన మాట్లాడారు, ఇంకొకరు మాట్లాడతారు, ఇంకొక పార్టీ మాట్లాడతారు, తెలుగుదేశం వాళ్ళు కూడా మాట్లాడవచ్చు, చెప్పలేరు. కాబట్టి ఏంటంటే పోలీసులు వాళ్ళ యొక్క విధుల్ని కరెక్ట్ నిర్వర్తించాలి, ఆధారాల ప్రకారంగా చట్ట ప్రకారంగా వాళ్ళు ప్రవర్తించాలి. అప్పుడు వాళ్ళ వెన్నెపమైన వాళ్ళు ఉంటే కనుక ఇవాళ ఇలాంటి పరాభవాలు కానివ్వండి, ఇలాంటి దూషణలకు గురయ్యే పరిస్థితి అనేది పోలీసుల వ్యవస్థకి ఉండదు. కాబట్టి గత ప్రభుత్వంలో వీళ్ళందరూ చేసిన విధానం వల్లే ఇవాళ లోపు కట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. పోలీసులు అంటే ఒక బంట్రోతుల్లాగా ఆయన చూసి భావించి అలా మాట్లాడాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రవర్తించిన తీరు కానివ్వండి, మాట్లాడిన విధానం కానివ్వండి, ఆయన లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్ రెండు కూడా ఖండించాల్సినవి. అది తప్పు. ఇప్పటికైనా కానీ రియలైజ్ అయ్యి, ఏదో ఆవేశంలో మాట్లాడినా కానీ రియలైజ్ అయ్యి పోలీసు వ్యవస్థకి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడైనా కానీ ఆయన గౌరవం కాస్తన్నా కూస్తున్నా మిగులుతుంది. ఎందుకంటే తప్పు, సరే వంశీ మంచోడా తప్ప అనేది అప్రస్తుతం, అది వేరే విషయం, కోర్టులు చేర్చుకుంటాయి. కానీ ప్రత్యక్షంగా ఆయన మీడియాలో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి మాత్రం అది తప్పు పట్టదగింది, అది మన సమర్థనీయం మాత్రం కాదండి సురేష్ గారు. ఓకే, రెండోది ఏంటంటే ఆయన మాట్లాడిందంతా కూడా ఆయన చూసి ఎక్కడ ఆయన ఎదురుగున్న పేపర్లో చూసి మాట్లాడారు. కానీ ఎప్పుడైతే మీడియా వల్లభనేని వంశీ గారి మీద ఎందుకు కక్ష ఉంటుంది, ఆయన మీద కక్షపూరితంగా అన్యాయంగా ఏమి చేయకుండానే, ఏం తప్పు చేయకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారు అని అడిగిన దానికి ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి చాలా ఫన్నీగా చెప్పారు. అది ఏంటంటే గ్లామరస్ అంటారు, వంశీ చాలా గ్లామర్గా ఉంటాడు, లేకపోతే దేవినేని అవినాష్ చాలా గ్లామర్గా ఉంటాడు, అందువలన ఆయన తట్టుకోలేడు, అసూయ. చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత, ఆయన గ్లామర్ గురించి ఎందుకు వచ్చిందో అర్థం కానటువంటి విషయం. రెండు, ఈ వైస్ ఛాన్సలర్ దాని గురించి, వైస్ చైర్మన్ అన్న దాని గురించి మాట్లాడటానికి ఆయన తడబడుతూ పక్క నుంచి హింట్ తీసుకుంటాం. ఇదంతా చూస్తున్నప్పుడు అంటే ఆయన ఒకటి ఆ రోజు టీడీపీ ఆఫీస్ మీద
దాడి ఏ రకంగా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది ఆయనకి రాసుకుని ఎవరన్నా చెప్తేనో లేదంటే ఆయన రాసుకుంటే తప్ప ఆయనకి ఏమి గుర్తుండదా అనేది ఒక పెద్ద ప్రశ్న. రెండోది అడిగినప్పుడు ఈ రకమైనటువంటి సంబంధం లేనటువంటి ఆన్సర్స్. ఏంటి సార్ రమేష్ గారు, ఏంటి గ్లామర్ అనేది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఇది గ్లామర్? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు తప్ప ఏదో ఆయన గ్లామర్ గురించో లేకపోతే ఆయన చంద్రబాబు నాయుడు గారు నేతలు దోమలు కుట్టాయా అంటే దోమలు కుడతాయా, దోమలు కుట్టకుండా రంపబోరసి వచ్చి కనుగొడతారా అంటాడు కొడాలని. ఇప్పుడు మన మన వంశీ లోపల ఉన్నప్పుడు ఆయన దోమలు కుట్టాయని ఆయన కూడా చెప్పాడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే గ్లామర్ అంటే ఏ ఉద్దేశంతో గ్లామరు, ఆయన వ్యాక్సినిస్ట్ గ్లామర్ వచ్చిందా, లేదంటే ఉన్న గాయసారి గ్లామర్ వచ్చిందా, లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకుడు గ్లామర్ వచ్చిందా చెప్తే బాగుంటుంది. ఏ రకంగా అందం కనపడాడని ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. చాలా బాగుంటారు చూడటానికి, లోకేష్ గారి కన్నా చంద్రబాబు నాయుడు గారి కన్నా వీళ్ళంతా బాగుంటారు కాబట్టి ఆయనకి అసూయ దేశాలు అందు గురించే పార్టీలో ఎదగనివ్వలేదు. జగన్మోహన్ రెడ్డి పెడార్థాలు తీసి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని వెటకారం చేస్తూ అన్న మాటలు అవి మనందరం చూస్తున్నాం. ఎందుకంటే క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూడా చెప్పడం జరిగింది, తన సామాజిక వర్గం చెందిన నేతలు ఎవరైనా సరే పక్క పార్టీల్లో ఉంటే వాళ్ళని ఆయన ఆమోదించలేడు. ఏదన్నా ఈ రోజు కూడా ఈ సామాజిక వర్గం లెక్క చేయలేదు కదా, వంశీ జైల్లో ఉన్నారు, కొడాల నాని గారు అక్కడే ఉన్నారు. ఇవాళ అదే సామాజిక వర్గానికి చెందిన నేను ఈ డిబేట్ లో పాల్గొని దాని మీద మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీకు అదే సామాజిక వర్గం, నేను అదే సామాజిక వర్గం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఒక్క నిమిషం అన్న శ్రీనివాస్ అన్న, ఇద్దరం మాట్లాడుకుంటే క్రాస్ టాక్ అవుతే వెళ్ళదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, తన సామాజిక వర్గానికి చెందిన నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ హర్షించలేరు, ఆమోదించలేరు. వాళ్ళని ఏదో ఒక రకంగా ట్రోల్ చేస్తే వాళ్ళు ఇది. ఎందుకంటే సురేష్ గారు ఇక్కడ కూడా ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. వల్లభనేని వంశీ గారి మీద వీళ్ళు లోకేష్ గారు తన టీంను పెట్టి ఎప్పుడు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. వల్లభనేని వంశీ గారు ఎన్టీఆర్ గారి మనిషిగా, జూనియర్ ఎన్టీఆర్ గారి మనిషిగా రేపొద్దున ఎప్పటి నుంచి ఎప్పటికైనా సరే ప్రమాదం ఉంటుంది నాకు, రేపొద్దున ఫ్యూచర్ లో అతని మూలంగా జూనియర్ ఎన్టీఆర్ మనిషి ఇతనని చెప్పి అతనికి లోకేష్ కి ఉన్న డిఫరెన్సెస్ లో లోకేష్ గారి టీంను పెట్టి వల్లభనేని వంశీ గారి మీద ఫేస్బుక్ లో ట్రోల్ చేపిస్తుంటే ఆ ట్రోల్స్ విషయాన్ని కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను. లోకేష్ చేపిస్తున్నాడని చెప్పినా సరే చంద్రబాబు నాయుడు గారు నన్ను పట్టించుకోలేదు. రకరకాలుగా మా ఇంట్లో ఆడవాళ్ళ మీద కానీ లేదా బయట వాళ్ళ మీద కానీ రకరకాల ఫోటోలు మార్పు చేసి అలా పెట్టడం జరిగింది. అప్పుడే నేను డివేట్ అయ్యి నేను మాట్లాడటం జరిగిందని చెప్పి కూడా వంశీ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. గతంలో కూడా లోకేష్ గారి టీము అలాగా వాళ్ళ ఐడీస్ నుంచి వల్లభనేని వంశీ గారిని ట్రోల్ చేయడం కూడా నిజమే. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తన సామాజిక వర్గానికి చెందిన నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళు ఆమోదించలేరు, ఇలా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు అసలు ఆ కులానికి చెందిన వ్యక్తులుగా వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ. ఈ రకమైన కరెక్ట్ కాదు అని చెప్పి సెటైరికల్ గా వాళ్ళ గ్లామర్ గురించి మాట్లాడారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి వేరే విధంగా ఏమీ లేదు. ఇందులో చంద్రబాబు నాయుడు గారు వయసు తీసుకొచ్చి ఆయన గ్లామర్ గురించి మాట్లాడటం ఏంటి అనేది, లేకపోతే పెడార్థాలు తీయడం అనేది ఏమీ లేదు. దీని అందరూ కూడా అర్థం సెటైరికల్ గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు తప్ప అక్కడ వేరే ఉద్దేశంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. రైట్, ఓకే. యాక్చువల్గా ఆయన అన్నది ఏంటంటే వేరే పార్టీలో ఉంటే కాదు, ఆయన పార్టీలో వారిద్దరు తప్ప లేదా ఆ సామాజిక వర్గంలో వారిద్దరు తప్ప ఇంకెవరు కూడా ఎదుగుదలని ఆయన ఒప్పుకోరు అనేది ఆయన చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన క్లియర్ గా నంబూరు శంకర్రావు గారి పేరు, బొల్లా బ్రహ్మనాయుడు గారి పేరు, వాళ్ళందరూ కూడా మా కమ్మ సామాజిక వర్గం చెందిన నేతలే. వాళ్ళ పేర్లు కూడా ఉల్లంఘిస్తూ వాళ్ళను కూడా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో అంత రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. ఎందుకు సార్ ఈ రోజున డిప్యూటీ చైర్మన్ ఎలక్షన్స్ కి ఎంత దారుణం సార్. అవేమన్నా డిప్యూటీ చైర్మన్ ఎలక్షన్స్ ప్రతి చోట కూడా, ఎక్కడ మేయర్ చైర్మన్ ఎలక్షన్స్ కూడా కాదు, పోలీసులను పెట్టి ఎంత రకాలుగా ఎన్ని రకాలుగా హింసిస్తున్నారో మనం అందరం కూడా చేస్తున్నాం. దాని అలాగే రకరకాలుగా జరుగుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన సామాజిక వర్గానికి చెందిన నేతల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఆ సామాజిక వర్గానికి నేతలుగా ఉండాలి తప్ప వేరే ఎవరన్నా సరే ఆ సామాజిక వర్గంలో ఎదుగుతుంటే వాళ్ళిద్దరూ తట్టుకోలేరు.
అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది క్లియర్ గా అందరికీ అర్థమైన విషయం. కానీ ఏంటంటే మీ మీడియా వాళ్ళు కానీ, డిబేట్ వాళ్ళు కానీ, లేకపోతే మీడియా సంస్థలు కానీ దాన్ని రకరకాలుగా మాట్లాడి ఏదో చేద్దామని అంటే ఆ రకమైనటువంటి రిప్లై ఆన్సర్ మనం ఎక్స్పెక్ట్ చేయము. రెండోది ఏంటంటే ఆయన కొద్దిగా ఆయన ఆలోచన విధానం ఆ రకంగానే ఉంటుంది. తొందరగా ఇంకోటి కూడా చూసారు లేదు సురేష్ గారు, ఒక టీవీ వాళ్ళు కొడాల నాని గారి దగ్గరికి అండి, సార్ మీరు ఈ మధ్యలో కనపడలేదు ఏంటంటే నాకు ఉద్యోగం అది చూసే ఉంటారు కదా, ఏం లేదు కదమ్మా పని ఏం లేదు, పని లేనప్పుడు నేను ఎక్కడ కనపడను, నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తే నువ్వు మైకొచ్చుకున్న దగ్గరికి వస్తావా అని చెప్పి అడగడం జరిగింది. అలా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒకటి సార్, ఒకటి రమేష్ గారు, కొడాల నాని గారు కానీ వల్లభనేని వంశీ కానీ చాలా స్పాంటేనియస్ గా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడే విధానం కొంత నేను కూడా ఎంజాయ్ చేస్తా, పాయింట్ అది కాదు. కానీ మాట్లాడేటప్పుడు ఏంటంటే స్పాంటేనియస్ గా సూటిగా గట్టిగా మాట్లాడటం కాదు, దాంట్లో లాజిక్ కూడా ఉండాలి. ఉద్యోగం పోవటం ఏంటి, ఉద్యోగం వేరు, ఆవిడ జర్నలిస్ట్ గా ఉద్యోగం పోవటం వేరు, ఆయన రాజకీయ నాయకుడు పదవి పోతే ఇక రాజకీయాల్లో లేకపోతే ప్రజల్లో కనపడరా? కాబట్టి సార్ ఇప్పుడు అదే చెప్పాను లాస్ట్ టైం కూడా, జిల్లా నేతల మీటింగ్ జరిగితే వైవి సుబ్బారెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్ గా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగితే ఆ జిల్లాది కృష్ణా జిల్లాది వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ మీటింగ్ లో కూర్చొని మాట్లాడిన సంగతులు ఉన్నాయి. అలాగే గుడివాడ కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే ఆయన వాళ్ళందరినీ కూడా మాట్లాడుతున్నారు. ఆయన ఎక్కడికక్కడ వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలో అవన్నీ కూడా అందిస్తున్నారు. అవన్నీ కూడా బయటికి కనిపించే కదా. ఆ రకంగా సమాధానం చెప్తే ఓకే బాగుంది. కానీ ఆయన అలా మాట్లాడారు, మా ఉద్యోగం పీకేశారు కదా, ఇంకేం మాట్లాడతాము, పీకేశారంటే గవర్నమెంట్ పోయింది కదా అనే ఉద్దేశంలో ఆయన మాట్లాడారు తప్ప, ఎమ్మెల్యేగా ఓడిపోయాం కదా అనే ఉద్దేశంలో ఆయన మాట్లాడారు తప్ప, రాజకీయ నాయకుడిగా మేము వదిలేసాం, రాజకీయ ఉద్యోగం వదిలేసాం అనేది కాదండి అక్కడ అర్థం. ఎమ్మెల్యేగా ఓడిపోయాం, గవర్నమెంట్ కూడా లేదు కదా, మాకు ఇంకా పనే ఉంది అనే ఉద్దేశంతో. అదే పాయింట్ ఏంటంటే పదవులు రాజకీయాలు అనేవి ఉద్యోగాలు కాదు అన్న ఒక నమ్మకం జనాల్లోకి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం కనబడింది. ఇక మరో అంశంలోకి వెళ్దాం. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక పంచాయతీ ఇంకా తెగలేదు. తుని వైస్ చైర్మన్ ఎన్నిక 4వసారి వాయిదా పడింది. తుని వైస్ చైర్మన్ ఎన్నికకు ఉండాల్సిన కనీస కౌన్సిలర్ల సంఖ్య కోరం 15 కాగా తాజా భేటీకి టీడీపీలో చేరినటువంటి 10 వైసీపీ కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. కోరం చాలకపోవడంతో ఎన్నిక వాయిదా వేయక తప్పలేదు. అయితే వైసీపీ కౌన్సిలర్స్ రివర్స్ అవుతారనే ఉద్దేశంతో వారిని కౌన్సిల్కు రానియడం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. 17 మంది వైసీపీ కౌన్సిలర్లలో 9 మంది టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఎన్నిక వాయిదాతో ఇప్పుడు అందరి దృష్టి ఎన్నికల కమిషన్ వైపు మళ్ళింది. ఈసీ తీసుకోబోయే నిర్ణయంపై రాజకీయ ఉత్కంఠ మొదలైంది.